పానీపూరిలో యూజ్ చేసే పూరి చీప్ క్వాలిటీతో చేసే మైదా పిండి, అలానే గోధుమ పిండితో చేస్తారు. అలానే ఇంకా పానీ మిక్స్చర్ అంటే పానీ వాటర్‌లో వచ్చే టేస్ట్ ఎలా వస్తుందంటారా? ఫస్ట్ దాంట్లో టేస్టీ సాల్ట్ వేస్తారు. మసాలా పేరుతో భయంకరమైన బిర్యానీ మసాలా. ఇంకొంతమంది ఇప్పుడు అందులో స్టింగ్ కూల్ డ్రింక్, అలానే ఫిల్టర్ వాటర్ కూడా కాదు, బోర్ వాటర్‌ని యూజ్ చేస్తున్నారు. అలానే పాడైపోయిన బఠానీ ఏసి కలిపి, ముద్దగా కుళ్ళిపోయిన ఉల్లగడ్డను కలిపి అందులోకి వేసి ఒక మిక్స్చర్‌ని తయారు చేస్తున్నారంట. అయినా పానీపూరిలో ఒక ఫ్రెష్ ప్రోడక్ట్ అయితే ఉందండోయ్! అది ఏంటంటే ఆనియన్ ఒక్కటే ఫ్రెష్ అంట. అది కూడా ఈ మధ్య కంపు కొడుతుందంటే అక్కడే ఊంచేయండి. ఆ ఎన్ని డేస్ అయినా చెడిపోకుండా ఉండేలా కెమికల్స్ కూడా కలిపి ఒక మంచి రెసిపీనైతే తయారు చేసుకుంటున్నారంట. మరి ఇంత దారుణమైన సూపర్ టేస్టీ ఫుడ్ తింటున్న వాళ్ళందరూ ఒక లైక్, కామెంట్ అయితే ఈ వీడియోకి చేయాలి. అలానే ఎక్కువగా నార్త్ నుంచి వచ్చిన ఫుడ్ కాబట్టి ఈ రెసిపీ కూడా నార్త్ నుండే వచ్చిందంట. కేవలం నార్త్ నుండి వచ్చిన సేట్లు అని పిలువబడే వాళ్ళు ఈ విధమైన నాసరికమైన పానీపూరిని, ఇది ఇండియన్ ఫేవరెట్ ఫుడ్. జనాలు పానీపూరి అంటే పిచ్చెక్కిపోతారు. పానీపూరి కొంతమంది అయితే డే బై డే తినకుంటే మెంటల్ ఎక్కినట్టు బిహేవ్ చేస్తారు. పానీపూరి టేస్ట్ కోసం ఎంత దూరమైన పోయి తింటారు. ఇది తింటే మాత్రం మీ లివర్, స్టమక్, కిడ్నీ రిస్క్లో ఉన్నట్టే. ఇది గుట్కా, టొబాకో, ఆల్కహాల్కి అన్న డేంజర్. చాలా తక్కువ ధరలో దొరికే టేస్టీ పాయిజన్ పానీపూరి. ఈ విధమైన పానీపూరి కానీ మీరు కానీ తింటే మీకు ఖచ్చితంగా భయంకరమైన డిసీజెస్, చికెన్ పాక్స్, కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇంత చెప్పినా నేను వాళ్ళ దగ్గరే పానీపూరి తింటాను అంటే హాస్పిటల్లో ఒక బెడ్ అయితే బుక్ చేసుకొని రెడీగా ఉండి తినండి.